ఈరోజు అయితే మంచి రెసిపీ అయితే చూపిస్తాను. ఎప్పుడైనా కర్రీస్ లేనప్పుడు అయితే మనకి సింపుల్గా స్పీడ్గా అలానే టేస్టీగా అయితే చేసుకొని తినొచ్చు. అదేంటంటే సాంబార్ రైస్ అనమాట. నేనైతే ఒకసారి బయట ఎక్కడో తిన్నాను, అలా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు అయితే హోటల్లో తిన్నాను. నాకైతే చాలా నచ్చింది. ఒక 3 టైమ్ అంటే చాలాసార్లే ట్రై చేసుకొని తిన్నా ఇంట్లో. ఇప్పుడు ఏంటంటే కొంచెం కోల్డ్ అయింది, దానివల్ల మళ్ళీ ఎందుకో తినాలి అనిపిస్తుంది. సరే తినాలని చూద్దాం. ఇప్పుడు అయితే ప్యాన్ పెట్టేసుకున్నా కదా, ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అయితే ఆయిల్ పోసేసుకుందాము. కొంచెం ఆయిల్ అయితే పోసేస్తున్నాను. ఆయిల్ పోసేసుకున్న తర్వాత ఇవేంటి అంటే పోపు దినుసులు, అలానే ఒక 4 ఎల్లుల్లి అయితే వేస్తున్నా. కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, అలానే కొన్ని కరివేపాకు కూడా వేసేసుకొని కలిపేసుకున్నాము. ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాం. 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్, మిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత బీన్స్, క్యారెట్ వేసుకున్న తర్వాత కొన్ని టమాటో అంటే 1 టమాటో, అలానే కొత్తిమీర అది కూడా వేసుకొని కలిపేసుకున్న తర్వాత ఒక ½ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. అంటే మనం రైస్కి సరిపడంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ కొంచెం మగ్గేంత వరకు అయితే ఉంచుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవైతే మొత్తం కుక్ అయిపోయాయి. వెజిటేబుల్స్ అయితే మొత్తం కుక్ అయిపోయాయి. ఇప్పుడైతే ఇందులో మనం కొంచెం పసుపు వేసుకుందాం. ఒక చిటికెడు పసుపు, ఒక ½ స్పూన్ అనమాట. ½ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం ½ స్పూన్ కారం, ఇంకా ధనియాల పౌడర్ ఉంటుంది కదా, అదొక ½ స్పూన్ వేసుకొని కలిపేసుకుందాము. సారీ, నేనైతే ఇంగువ యాడ్ చేసుకోలే, ఇప్పుడైతే యాడ్ చేసుకుంటున్నా. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఫస్ట్ నేను నానబెట్టుకొని పెట్టేసుకున్నాను అనమాట. ఇది పప్పు ఉంటుంది కదా, కందిపప్పు, అలానే రైస్, ఇవైతే ఇందులో వేసేస్తున్నా. వేసేసి రైస్ అయితే కొంచెం ఫ్రై చేయాలి. ఫ్రై చేయడం వల్ల రైస్ చాలా మంచి టేస్ట్ ఉంటుంది. బగారా అన్నం వండినప్పుడు, ఇలాంటి రైస్ చేసినప్పుడు కొంచెం ఫ్రై చేసి కానీ వండితే మాత్రం చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఒకసారి మీరైతే ట్రై చేసి చెప్పండి. ఇప్పుడైతే నేను ఇట్లా మొత్తం ఫ్రై చేసిన కదా, ఒక 2 మినిట్స్ ఇట్లా ఫ్రై అవ్వనిద్దాం. ఇలా ఫ్రై అయిన రైస్లో నేనైతే 1 గ్లాస్ రైస్ తీసుకున్నా. దాంట్లో అయితే నేను 2 గ్లాసెస్ హీట్ వాటర్ పోసుకున్నా. ఇవైతే వేడి నీళ్ళు. వేడి పోసుకుంటే ఏంటంటే తొందరగా కుక్ అవుతుంది, అలానే కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది. అంటే మనం కూల్ వాటర్ వేస్తామనుకో, అది కుక్ అయ్యి అది అంతా అంటే దాని టేస్ట్ కొంచెం వేరే ఉంటుంది. ఇలా అయితే కొంచెం బాగుంటుంది. ఇలా వాటర్ అయితే ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే దీన్ని మూత పెట్టేసి ఉడకనియాలి అన్నం. ఇప్పుడైతే ఇలా ఉడుకుతున్న రైస్లో చింతపండు రసం ఉంటుంది కదా, అదైతే కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ రైస్ని కలిపి వేసుకొని ఒక 15 మినిట్స్ అయితే రైస్ మొత్తం కుక్ అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకుందాం. మళ్ళీ ఒక 15 మినిట్స్ అయితే రైస్ కుక్ చేసుకుందాం. ఇప్పుడైతే మూత తీసి చూద్దాం. ఒక 15 మినిట్స్ తర్వాత అయితే చూడండి, రైస్ అయితే ఇలా అయిపోయింది అనమాట, కంప్లీట్ అయిపోయింది. మీకు లూజ్ అంటే వాటర్ ఎక్కువ పోసేసి లూజ్గా అయినా చేసుకోవచ్చు. మా పిల్లలకి అలా ఇష్టం ఉండదని నేనైతే ఇలా చేస్తున్నా. ఇలా అయితే చేసుకున్నాను అనమాట. ఇక దీంట్లో అప్పడం వేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్, అద్దర్స్ అనమాట. ఒకసారి అయితే ట్రై చేయండి. బాయ్ బాయ్.